హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్ మన ప్రయాణం. సో, ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే మటన్ చుక్క కూర కర్రీని చేసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌ని అయితే పెట్టుకుని అందులోకి కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా అందులోకి యాడ్ చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ కర్రీకి సరిపడా సాల్ట్ ఇంకా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసి కడిగి పెట్టుకున్న మటన్ అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. సో, బాగా మిక్స్ చేసేసి కొంచెం వాటర్‌ని అయితే వేసుకుని కుక్కర్‌ని క్లోజ్ చేసి 8 విజిల్స్ వేయించాలి. సో, 8 విజిల్స్ తర్వాత మటన్ ఈ విధంగా ఉడికిందండి. సో, ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. సో, బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరని యాడ్ చేసుకుని, ఇప్పుడు కుక్కర్‌ని అయితే క్లోజ్ చేసేసి దాదాపు ఒక 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. సో, 3 విజిల్స్ తర్వాత ఈ విధంగా మటన్ చుక్క కూర కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా! ఇలా మనం ఇన్ని విజిల్స్‌తో మటన్‌ని ఉడికించడం వలన మటన్ మెత్తగా అచ్చం పన్నీర్‌లాగా సాఫ్ట్‌గా తయారైపోతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా కొంచెం కొత్తిమీరనైతే ఇందులోకి యాడ్ చేసేసుకున్నాము. సో, ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ చుక్క కూర కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.